పార్టీలను తన ఖాతాలో వేసుకుంది. ఇక క్యాతన్పల్లి, జనగాం, ఇబ్రహీంపట్నంతో సహా 11 స్థానాల్లో ఎన్నిక ఇవాల్టికి వాయిదా పడింది. అయితే ఎన్నిక కొన్ని చోట్ల హై టెన్షన్ కూడా నెలకొంది. అయితే కాంగ్రెస్ సర్కార్ రాజ్యాంగాన్ని ఖూనీ చేసిందంటూ అటు బీఆర్ఎస్ అయితే ఆరోపిస్తోంది. మున్సిపల్ చైర్మన్ ఎన్నికల వివాదాలపై ఇవాల్టి డిబేట్ లో అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ ఇవాల్టి డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు శ్యామ్ సుందర్ గారు, వరయోగి. ఆయన కూడా మనతో పాటు అందుబాటులో ఉన్నారు. ఇంకా నెక్స్ట్ బీజేపీ నుంచి అధికార ప్రతినిధి పల్నాటి వెంకటరెడ్డి గారు జాయిన్ అయ్యారు. ఇక బీఆర్ఎస్ నుంచి దత్తాత్రేయ గారు జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ నుంచి చెన్నగాని దయాకర్ గారు జాయిన్ అయ్యారు. ఎస్, అందరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎస్, ముందుగా బీఆర్ఎస్ నుంచే స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఆరోపణలు ఫస్ట్ అక్కడి నుంచే ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి దీని గురించి వాస్తవాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దత్తాత్రేయ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక విషయంలో చాలా ఆరోపణలు వస్తున్నాయి. ప్రత్యేకించి బీఆర్ఎస్ వస్తుంది, రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తుంది అంటూ కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఏమంటారు? గుడ్ మార్నింగ్ అండి మీకు, జీ తెలుగు ప్రేక్షకులకు, అట్లాగే తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయం చూస్తా ఉంటే మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులను, తర్వాత మిగతా పార్టీలకు సంబంధించిన నాయకులను కావచ్చు, ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికార గర్వంతో విచ్చలవిడిగా ఇవాళ బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి కేంద్రంలో కాంగ్రెస్ ముక్త భారత్ అని, ఇవాళ బీజేపీ ముక్త భారత్ అని నినాదాలకు పరిమితం అవుతూ ఇక్కడికి వచ్చిన తర్వాత అక్రమ పొత్తులు పెట్టుకొని ఈ రాష్ట్రంలో మున్సిపాలిటీల్లో మున్సిపల్ చైర్మన్ పదవులను కైవసం చేసుకోవాలని చూస్తా ఉన్నటువంటి తీరుని తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆశ్రయించుకుంటా ఉంది. మేము ఒకటే చెప్తా ఉన్నామండి, ఇవాళ ఎక్కడెక్కడైతే 11 మున్సిపాలిటీల్లో చైర్మన్ ఎన్నికలు వాయిదా పడ్డాయో ఆ వాయిదాలు పడడానికి కారణం ఏందో మీరు చాలా స్పష్టంగా అన్ని ఛానల్స్ లో చాలా ప్రత్యేకంగా చూపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి బీఆర్ఎస్ కార్పొరేటర్లను గాని కౌన్సిలర్స్ ని గాని అక్రమంగా తరలించడం, బెదిరించడం, గుంజుకెళ్లడం, మీదబడి కొట్టడం, ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు అద్దు అదుపు లేకుండా పోయింది. సో ఏది ఏమైనా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా 18 మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ పాగా వేసింది. సో ఇది ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకతకు నిదర్శనం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 2 కేంద్ర పార్టీలు, ఇవాళ కాంగ్రెస్ బీజేపీ 2 ఒక్కటైనప్పటికీ కూడా తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజానికం ఇవాళ ప్రజాస్వామ్యాన్ని బ్రతికించేటువంటి ప్రయత్నం చేసినాయి. 18 మున్సిపాలిటీల్లో మేము పాగా వేశాం అంటే బీఆర్ఎస్ కు ఎంత ప్రజా మద్దతు ఉందో దీనివల్ల చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది అధికారమే యథేచ్ఛగా మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఉన్నటువంటి కౌన్సిలర్స్ పైన, తర్వాత మిగతా వాళ్ళ పైన మాట్లాడుతున్నటువంటి మాటలు, వాళ్ళ యొక్క అనుచరులని ప్రోత్సహించి వాళ్ళ పైకి పంపిస్తున్నటువంటి తీరు, వాళ్ళు చేసినటువంటి అరాచకం అంతా ఇంత కాదని 116 మున్సిపాలిటీలో 11 చోట్ల ప్రక్రియ ఆగిపోవడానికి కారణం ఏందో మీకు తెలుసు. ఎంత ప్రజాస్వామ్యాన్ని కూని చేసిండ్రు. పల్లా రాజేశ్వరరెడ్డి గారు జనగామలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి కౌన్సిలర్స్ తీసుకొని ఎన్నిక పెట్టమని చెప్పేసి వెళ్తా ఉంటే బలవంతంగా అడ్డుకునేటువంటి ప్రయత్నం. మా యువ నాయకులు బాల్కా సుమన్ గారు కేతన్పల్లిలో ప్రజాస్వామ్యబద్ధంగా పూర్తి స్థాయిలో మెజార్టీ వచ్చిన తర్వాత కూడా అక్కడ ఎన్నికను నిలిపివేసేటువంటి ప్రయత్నం. తొర్రూరులో ఎంపీగా గెలిచినటువంటి కడియం కావ్య గారు వరంగల్లో ఓటుని నమోదు చేసుకుంటారు, ఇస్తామని చెప్పేసి రిక్వెస్ట్ పెట్టుకుంటారు, అట్లాగే తొర్రూరులో పెట్టుకుంటారు. ఒక వ్యక్తి ఒకేసారి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ఎంపీగా ఉన్నటువంటి కావ్య గారు 2 స్థానాల్లో మేము ఓట్లు ఇస్తామని చెప్పేసి నమోదు చేసుకోవడం, ఇది దేనికి సంకేతమో మీరు అర్థం చేసుకోవచ్చు. తొర్రూరులో కూడా పూర్తి మెజార్టీ, అబ్సల్యూట్ మెజార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చినప్పటికి కూడా మళ్ళీ సేమ్ ఇదే తొండి రాజకీయం చేయడం, మొండి రాజకీయం చేయడం, చిల్లర రాజకీయం చేయడం, భయపెడుతూ బెదిరించేటువంటి రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా మా కౌన్సిలర్స్ గా బీఆర్ఎస్ పార్టీగా గెలిచినటువంటి కౌన్సిలర్స్ కొంతమంది స్వతంత్రులుగా మా పార్టీ నుంచే టికెట్ ఆశించి ఇవ్వకపోయినప్పుడు కూడా తన సొంత బలంతో గెలిచినటువంటి కొంతమంది స్వతంత్రులు కూడా బీఆర్ఎస్ పార్టీ వెంటే నిలబడతా ఉంటే స్వతంత్రులను భయపెట్టేటువంటి ప్రయత్నం, బెదిరించేటువంటి ప్రయత్నం, క్యాంపు రాజకీయాలు, ఫామ్ హౌస్ రాజకీయాలు, ఇప్పుడు ఎక్కడికక్కడ తీసుకెళ్లి వాళ్ళని డైరెక్ట్ గా బందీ చేసి కౌన్సిలర్స్ అందరినీ కూడా మళ్ళీ క్యాంపులకు తరలించి అక్కడ పెట్టి హోటల్స్ లో పెట్టేసి వాళ్ళని భయపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో ఒకటి సునీత గారు, నేను చాలా స్పష్టంగా ఒకటి చెప్తా ఉన్నా,
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలలో ఈ రాజకీయంగా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసినటువంటి కేసుల సంఖ్య దాదాపుగా 60% పైగా పెరిగింది. ఎందుకు చెప్తామనంటే నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ ప్రకారమే చాలా స్పష్టంగా అరాచకాలు గాని, బెదిరించడాలు గాని, భయపెట్టడాలు గాని, మన జరిగినటువంటి ఏ ఎన్నికైనా కావచ్చు, మీరు జూబ్లీహిల్స్ ఎన్నికల నుంచి మొదలుకుంటే అంతకుముందు జరిగినటువంటి కాంటోన్మెంట్ ఎన్నికలు కావచ్చు, ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసేటువంటి పరిస్థితులు లేకుండా ప్రజాస్వామ్యాన్ని గుప్పిట్లోకి తీసుకుని అధికారంలో ఉన్న తర్వాత పోలీసులను కూడా కాంగ్రెస్ కార్యకర్తలాగా వాడుకుంటూ ఇవాళ ప్రజాస్వామ్యాన్ని వీధిపాలు సరే, మీరు చెప్పిన పాయింట్స్ అన్ని నేను పరిగణనలోకి తీసుకుంటాను. అంతకంటే ముందు కూడా ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే కూడా ఈ మున్సిపల్ రిజల్ట్స్ వచ్చాయి. చాలా చోట్ల 38 స్థానాల్లో హంగ్ ఏర్పడింది. కొన్ని దానికి సంబంధించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాము మొన్ననే. అయితే వేమ్లవాడ విషయం కానీ, కామారెడ్డి కానీ, దేవరకద్ర కానీ ఇలాంటి చోట్ల మరి కాంగ్రెస్ తో బీఆర్ఎస్ కలిసిపోయింది కదా. మరి అక్కడనేమో రాజ్యాంగబద్ధంగా ఉంటది, ఎస్, అక్కడేమో ఈ రకంగా ఉండవు. మీరు ఇప్పుడు ఈ 11 చైర్మన్ల స్థానాల గురించి వచ్చేసరికి మాత్రం రాజ్యాంగాన్ని కూలీ చేస్తున్నారు. అంటే మీరు ప్రజల్ని డైవర్ట్ చేస్తున్నారా ఏంటి అనేది కూడా క్లారిటీ. మీరు వినండి, మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు మేడం. నేను చెప్పేది వినండి చాలా స్పష్టంగా. మీరు అన్న క్వశ్చన్ కి నేను ఆన్సర్ చేయడానికి ఐఎమ్ రెడీ. విషయం ఏంటంటే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మా పెద్ద నాయకులు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మా మిత్రుడు ఆంజనేయ గౌడ్ తో కలిసి గద్వాల్లో వర్క్ చేశాను. గద్వాల్లో ఉన్నటువంటి ఎన్నికల విషయంలో మేము చాలా చాకచక్యంగా మా కార్యకర్తలను తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టుకుని మళ్ళీ వాళ్ళని గెలిచినటువంటి కౌన్సిలర్స్ తీసుకొని పోతా ఉంటే ఊటిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు, వాళ్ళ మేనత్త అరుణ గారు, 2 రాజకీయ పార్టీలు చూడండి అక్కడ రాజకీయం ఎంత విచిత్రంగా ఉంటుంది. డికే అరుణ గారేమో బీజేపీ ఎంపీగా ఉంటారు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారేమో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుస్తారు, తన సొంత మేనకోడలేమో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉంటారు మక్తల్లో. ఇట్లా 3 నియోజకవర్గాల్లో వాళ్ళ ఆధిపత్యం నడవాలా, వాళ్ళు చెప్పింది ఉండాలా అని చెప్పేసి గుత్తాధిపత్యంగా 3 పార్టీలను గుత్తబట్టుకొని 3 పార్టీలో వాళ్ళే అరాచకం చెలాయిస్తూ ఏ పార్టీలో కౌన్సిలర్స్ గెలిచినా మా పార్టీ నాయకులు మేము చెప్పిన వాడికి చైర్మన్ కావాలనేటువంటి బెదిరింపు రాజకీయాలకు పాల్పడతా ఉన్నారు. ఎంతకంటే గొప్ప ఎగ్జాంపుల్ నేను ఏం చెప్పాలండి మీకు, గత 12 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి బీటీం అని, కాంగ్రెస్ కు బీటీం అని బీజేపీ చెప్పినప్పటికీ పచ్చి అబద్దాలని ఈ 2 పార్టీలు తెలంగాణకు వ్యతిరేకం అండి. ఈ 2 పార్టీలు తెలంగాణ పుట్టుకలు గాని, తెలంగాణ ఏర్పాటును గాని ఆలస్యం చేసినటువంటి పార్టీలు. సార్, ఒక క్లారిటీ చెప్పండి. ఆల్రెడీ కొన్ని పార్టీలు కలిసిపోయిన మున్సిపాలిటీస్ ఉన్నాయి. అక్కడ ఆ లెక్క ప్రకారం చూస్తున్నా ఇప్పుడు మీరు చెప్తుంది అంటే బెదిరింపులకు భయపడి ఆ మున్సిపాలిటీస్ లో పార్టీలు కలిసిపోయినాయి అంటున్నారు. మీ అంతటా స్వచ్ఛందంగా పార్టీ నుంచి అయితే ఏ గ్రీన్ సిగ్నల్ లేకుండా వాళ్ళే కలిసిపోయారు. మేము ఎందుకు ఇస్తాం మేడం? ఇప్పుడు చాలా క్లియర్ గా మేము మెజారిటీ ఉన్న స్థానాల్లో నేను మీకు చెప్పాను. మాకు బిగినింగ్ ఆఫ్ ద డిబేట్ లో నేను చెప్పిన మెజారిటీ స్థానాల్లో మేము 18 మున్సిపాలిటీలో మేము మా పార్టీ నాయకులుగా గెలిచినటువంటి మా బీఫామ్ మీద గెలిచినటువంటి కౌన్సిలర్స్ ఓట్లు వేస్తే చైర్మన్లుగా మేము కైవసం చేసుకున్నాము. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి పూర్తి మెజారిటీ ఉన్నటువంటి జనగామ కావచ్చు, తొర్రూరు కావచ్చు, కేతనపల్లి కావచ్చు, ఇట్లాంటి మున్సిపాలిటీలలో ఇప్పటికి కూడా గుండాయిజం చేస్తూ, రౌడీజం చేస్తూ, బెదిరిస్తూ మా పార్టీ నుంచి కౌన్సిలర్స్ ని రమ్మని చెప్పేసి ప్రలోభాలకు గురి చేస్తా ఉన్నారు. దీంతో పాటుగా బీజేపీ వాళ్ళకు గెలిచినటువంటి ఒకటో అరాకోరా ఎక్కడైనా గెలిచినటువంటి కౌన్సిలర్స్ ఉంటే వాళ్ళు ఉటావుటిన పోయి కాంగ్రెస్ గూటిలోకి చేరుతున్నారు. దీన్ని ఏ సంకేతంగా పెడాలి? ఇప్పుడు మీరు అన్నారు కొన్ని ప్రాంతాల్లో కౌన్సిలర్స్ ని బలవంతంగా గుంజుకుపోయినటువంటి పరిస్థితిని మీరు చూసారు. ఒక కౌన్సిలర్ అయితే మొత్తం గెలిచినటువంటి కౌన్సిలర్ పోలీసుల మధ్యలుంటే బయటకు లాక్కొని చొక్కా చినిగిపోయే వరకు గుంజుకెళ్లేటువంటి పరిస్థితి మనం చూసినాం. పోలీసులే ప్రహారగాస్తూ కాంగ్రెస్ గూటికి చేర్చినటువంటి పరిస్థితి మనం చూసినాం. సో ఇంత దిగజారుడు రాజకీయాలకి ఇది దేనికి సంకేతము? ఇంత దౌర్జన్యం చేస్తూ మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటే ప్రజలు చూస్తూ కూర్చుంటారా అండి? ఖచ్చితంగా నెక్స్ట్ జరగబోయే ఎన్నికలు ఉంటాయి కదా. ఇవి పార్టీ బీఫామ్ల మీద జరిగినటువంటి ఎన్నికలు. ఇవాళ తేలిపోయింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో హామీలు ఇవ్వడంలో విఫలమైంది కాబట్టి 65 మున్సిపాలిటీలకి పరిమితం చేసిండ్రు. కావచ్చు హైయెస్ట్ మున్సిపాలిటీలు కైవసం చేసుకోవచ్చు కాక అధికారంలో ఉంది కాబట్టి హైయెస్ట్ మున్సిపాలిటీలు వచ్చినాయి తప్ప అధికారంలో లేకపోతే ఇట్లాంటి బెదిరింపులు, భయపెట్టడాలు, గుండాయిజం చేయడాలు వీటి వల్ల ఆ స్థానాలు వచ్చినాయి. కానీ లేకపోతే ఇవాళ సెకండ్ స్థానంలో మేమున్నాం. బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పాటైంది. ఓకే అండి, నేను మళ్ళీ వస్తాను. ఎస్ వెంకటరెడ్డి గారు.